హలో ఆల్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటదనమాట. థంబ్‌నెయిల్ చూసారు గదా! ఈరోజైతే హోమ్ టూర్ అనమాట. అది కూడా మా అమ్మ వాళ్ళ ఇల్లు. మా అమ్మ వాళ్ళ ఇల్లు అని ఎందుకు అంటున్నాను అనుకుంటున్నారా? ఫస్ట్ అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మన వీడియోస్ రెగ్యులర్‌గా చూసే వాళ్ళకైతే తెలుసనమాట. కొత్త వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. నేనిక్కడ ఎందుకుంటున్నాను అని మీకు కూడా తెలుసుకోవాలని ఉంటే మన వీడియోకి లైక్ చేయండి. ఇప్పుడైతే ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తాను. మధ్యలో నేను ఇక్కడ ఎందుకున్నాను అనేది చెప్పేస్తానన్నమాట. స్టార్టింగ్ అయితే ఇలా ఉంటదన్నమాట. ఒకటే గది. ఇక్కడ స్టార్టింగ్‌లో ఇక్కడ తోరణాలు ఉన్నాయన్నమాట. అవి తీసేసాను. బంతి పూలవి. అవి రాలి పొట్లు పొట్లుగా పడిపోతున్నాయని తీసేసాను. రూమ్‌లోకి ఎంట్రీ అవ్వగానే ఇలా స్టార్టింగ్‌లో ఫ్రిడ్జ్ ఉంటదన్నమాట. ఫ్రిడ్జ్ పక్కనే బెడ్ మంచం ఉంటది. బెడ్ మంచం మీద బెడ్‌షీట్ తీసేసానబ్బా! ఉతకడానికేసాను. మా పిల్లలైతే మధ్యాహ్నం కదా నిద్రపోతున్నారు. మా వోడు లేసాడు సడెన్‌గా. వాడిని నిద్రపుచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఇలా దిండ్లెందుకు పెట్టాను అనుకుంటున్నారా? మా పిల్లలు అటు ఇటు దొర్లుతూ ఉంటారు కదా! కింద పడతాడు అని చెప్పేసి మా వోడి కోసం పెట్టేదాన్ని. ఇప్పుడు పాప కూడా కొంచెం బోర్లా పడటానికి ట్రై చేస్తుంది. సో, నిద్రపోతూ అటు ఇటు పడిపోతారేమో అని చెప్పేసి దిండ్లయితే పెట్టాను. ఈ మంచం వచ్చేసి నాకు పెళ్లి తర్వాత అమ్మ నా కోసం కొనిందన్నమాట. ఇదొచ్చేసి టేకు మంచం. ఇంకా మంచానికి పైనే టీవీ ఉంటదన్నమాట. ప్రశాంతంగా టీవీ చూసుకుంటా పడుకోవచ్చు బెడ్ మంచం మీద. ఇటువైపు వచ్చేస్తే ఈ గోడంతా ప్లెయిన్ గా ఉందని చెప్పేసి నాకు ఇవి మార్నింగ్ లేవగానే చూసుకోవడానికి ఇక్కడ ఇలా అంటించుకున్నాను నేనే. ఇక్కడ ఇంకా బటర్‌ఫ్లైస్ ఉండాలన్నమాట. అవైతే సన్నిగాడు ఆడుకుంటానని తీసుకొని అన్ని పడేసాడన్నమాట. పాడు చేసేసాడు. యేసుప్రభుని పొద్దున్నే చూసుకోవచ్చు నిద్ర లేవగానే అని చెప్పేసి అంటించుకున్నాను. ఈ బోర్డ్ చూసారా? మా వాడు పొద్దున్నే పగలగొట్టేసాడు. టీవీ పెట్టమంటే పెట్టలేదని పగలగొట్టేసాడన్నమాట దీన్ని. ఇంకా దీని పక్కనే మనకి డ్రెస్సింగ్ టేబుల్, కూలర్ పక్కనే ఇది ఉంటదన్నమాట. టేబుల్ ఫ్యాన్. ఇంక దీన్ని కూడా అవునండి. మా వాడు పేస్ట్ చూడండి దీంట్లో దాపెట్టుకున్నాడు. ఆట ఆటలాడతాడండి. ఎక్కడ వస్తువులు తీసుకుపోయి ఎక్కడ ఎత్తాడో కూడా అర్థం కాదు. అంతే కదా చిన్న పిల్లల ఇల్లంతా గందరగోళం లాగా అయిపోయింది. ఇక్కడ వచ్చేసి పాప బట్టలు, దుప్పట్లు అవి ఉంటాయి కదా చిన్నపిల్లలు. చిన్నపిల్లలు వేరు, పెద్దవాళ్ళు వేరు సెపరేట్ గా పెట్టేసుకుంటాం కదా! అలాగున్నాయి అన్నమాట. ఇవన్నీ బెడ్‌షీట్స్, టవల్స్ బేబీవి అన్నమాట. అంటే పిల్లలు ఇద్దరివి. దీని పక్కనే మనకి డ్రెస్సింగ్ టేబుల్ అన్నమాట. ఈ డ్రెస్సింగ్ అన్ని పిల్లలే ఒకే చోట పెట్టేసుకుంటాను. ఎక్కడ పడితే అక్కడ వేసుకుంటే మళ్ళీ ఎత్తుకోలేని చెప్పేసి మా వోడు గోల కూడా తట్టుకోలేను ఫస్ట్. అందుకని ఇంక దీంట్లో పెట్టేసుకున్నాను. ఈ బుక్స్ అన్నమాట పైనవి. ఇంకా వాళ్ళకి సంబంధించిన మెడిసిన్స్ గానీ, పౌడర్స్, లోషన్స్ ఇంకా అన్నీ ఇక్కడే ఉంటాయి. ఒక పక్కేమో మెడిసిన్స్ అవి ఉంటాయి. ఇంకో పక్కేమో బట్టలన్నమాట. మా ఇంట్లో ఎక్కువ స్పేస్ లేకపోవటం వల్ల అన్ని డ్రెస్సింగ్ టేబుల్ లోనే ఇద్దరు పిల్లలవి సెట్ చేసేసాను. ఒక పక్కేమో పై 2 రాక్స్ ఏమో బాబుయి అన్నమాట. కింద 2 రాక్స్ ఏమో పాపయి. ఇంకా పెద్దయిన తర్వాత ఈ డ్రెస్సింగ్ టేబుల్ లో పెట్టడానికి కుదరదు కదా! ఇప్పటికైతే ఇక్కడ అడ్జస్ట్ చేసేసాం. కింద కూడా కొత్త డ్రెస్సులు అన్నమాట. పెళ్ళయి పాపయి ఇద్దరియి. బాబుయి పాపయి. ఇంకా పైనేమో టెడ్డీ బేర్స్ పెట్టేదాన్ని. ఇందాకలా మంచం మీద ఉంది కదా టెడ్డీ బేర్. అది ఇక్కడ ఉంటది. అది వాడు చింపడం వల్ల ఇక్కడ తీసేసాను. ఈ పిక్ వచ్చేసి సన్నీ పుట్టిన 1 ఇయర్ నుంచి పుట్టిన దగ్గర నుంచి 1 ఇయర్ వచ్చే వరకు ఉన్న పిక్స్ అన్ని కలిపి ఒక పిక్ లాగా వాళ్ళ డాడీ డిజైన్ చేపించుకున్నారు. ఎప్పుడైనా వాడు పెద్దయిన తర్వాత చూసుకుంటారులే అని చెప్పేసి ఇలా ఒకదాని వెంబడి ఒకటి పక్క పక్కన ఉండాక మంచం పక్కన ఫ్రిడ్జ్ అన్నమాట ఇటు సైడ్. అన్ని పక్క పక్కనే ఉంటాయి. ఒకే స్పేస్ లో ఉండటం వల్ల, ఒకే గది అవ్వటం వల్ల అన్ని ఒకే చోట ఉంటాయి అబ్బా. మాకు ఇదే బెడ్రూమ్, ఇదే కిచెన్, ఇదే హాల్ అన్ని ఇవేనన్నమాట. ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి నేను ఒక 5 ఇయర్స్ అయిందనుకుంటా తీసుకొని. అంటే నాది కాదు అమ్మ వాళ్ళదే. ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి పైనేమో ముంతలు, బైబిల్, ఇంకా గాజులు, ఛార్జింగ్లు అన్నీ ఉంటాయి కదా మైకులు అలాంటివన్నీ. దానికి సంబంధించినవన్నీ పైన పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్ మీద. టీవీ రిమోట్స్, మొబైల్స్ అవన్నీ. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ ఎల్జీ కంపెనీ అన్నమాట. 10 ఇయర్స్ వారంటీతో ఇచ్చారు.
దగ్గర దగ్గర ఒక 5 ఇయర్స్ అయితే అవుతుంది. కానీ ఇప్పుడు కూడా కొత్త దానిలాగే ఉంటదబ్బా. కూలింగ్ ఏ మాత్రం తగ్గదు. అమ్మ అయితే ఒకేసారి 3 మంత్స్ కి 2 మంత్స్ కి సరుకులైతే తెచ్చేసుకుంటది డీమార్ట్‌కెళ్ళి. ఇంక ఇందులోనేమో మసాలాలు ఇలాగా బిర్యానీకి సంబంధించిన మిరియాలు, యాలుక్కాయలు ఉంటాయి గదా! అన్ని బిర్యానీ మసాలాలు అవన్నీ కూడా ఇందులో స్టోర్ చేసుకుంటదన్నమాట డీప్ ఫ్రిడ్జ్‌లో. దాంట్లో డబ్బాలలో పోసుకోంగా మిగిలినయన్ని దీంట్లో పెట్టేసుకుంటది. ఉప్మా రవ్వ అలాంటివి పురుగు పడతాయి కదా! అందుకని చెప్పేసి దీంట్లో పెట్టేసుకుంటది. వాళ్ళ మనవడి కోసం చాక్లెట్లు, ఐస్ క్రీమ్‌లు నాకు తెలియకుండా దీంట్లో అయితే దాపెట్టేసిద్ది. మనం ఒకటి దొబ్బేసాం. నేను తినకూడదు. కానీ ఇప్పుడు తినడానికి తీసుకున్నా. ఇంకేంది యాజువల్ గానే ఉంటాయి కదా! బొప్పాస్కాయ తెచ్చింది. కట్ చేసి పెట్టింది. బట్ నేను తినలేదు. తినాలి. మళ్ళీ తర్వాత చూసిందనుకో తిట్టిద్ది. అన్ని తీసుకురమ్మంటావు ఏమీ తినవు అని చెప్పేసి తిట్టిద్ది. తినాలి. ఇంకా ఫ్రిడ్జ్ పక్కనే బీరువా అన్నమాట. ఈ బీరువా వచ్చేసి దీంట్లో నాయి, అమ్మాయి కొత్త చీరలు ఉంటాయన్నమాట. తమ్ముడి వాళ్ళవి కూడా కొత్త బట్టలన్నీ దీంట్లోనే ఉంటాయి. ఇంకా దీంట్లో వచ్చేసి దీని మీదేమో మన ఫంక్షన్స్ కి వెళ్తాం కదా! అప్పుడు గిఫ్ట్లు ఇస్తారు కదా! అవన్నీ దీని మీద ప్లేస్ చేసేసాం. దీని తాళం అయితే లేదు ఇప్పుడు. అమ్మ వాళ్ళ దగ్గర ఉంది. ఈసారి ఎప్పుడైనా ఉన్నప్పుడు దీనంతా చీరలు అయన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా బీరువా పక్కనే ఒక పెద్ద గూడు ఉంటదన్నమాట. 4 గూడ్లుంటాయి. దాంట్లో ఇంకా ఖాళీ బకెట్స్, మిక్సీ, ఇంకా కారాలు, ఉప్పులు, కందిపప్పు అయన్నీ ఉంటాయి కదా! అవన్నీ ఇక్కడ పెట్టేస్తాము. ఇంకా పై 2 రాక్స్ లోనేమో బట్టలు పెట్టేసుకుంటాము. ఇవొచ్చేసి నాన్న బట్టలన్నమాట. నేనెంత సర్దినా గాని ఆయన ఎలా పడితే అలా చేసేస్తాడు వాటిని. కానీ ఆయన బట్టలు నీట్‌గా ఉన్నాయి. పక్కనేమో అమ్మ బట్టలు, పైనొచ్చేసి తమ్ముడు వాళ్ళ బట్టలన్నమాట. ఇద్దరు తమ్ముళ్ళ బట్టలు ఇలానే ఉన్నాయి. వాళ్ళు ఊరెళ్ళటం వల్ల నేనైతే సర్దలేదు. ఇంకా దానిపైనేమో ఇంకా బకెట్లు, పైనేమో బకెట్లు కనిపిస్తున్నాయి కదా! అందులో గోధుమ పిండి, మళ్ళీ ఆయిల్ ప్యాకెట్స్ అలాంటివన్నీ పైన పెట్టేసిద్ది. మళ్ళీ మా వోడు దొరికితే పీకి మొత్తం కింద పడబోతున్నాడు ఆయిల్ ప్యాకెట్స్. అందుకని చెప్పేసి పైన పెట్టేసింది. కావాలన్నప్పుడు తీసుకోవచ్చన్నమాట. ఇదొచ్చేసి మా కిచెన్. అన్నీ ఇక్కడే ఒకే గదిలో కాబట్టి ఇలా ఉందన్నమాట. ఇలా అయితే అడ్జస్ట్ చేసేసుకున్నాము. ఇక్కడైతే ఒక బల్ల ఉంది కదా! ఇందాకలా కూలర్ చూపించాను కదా! అక్కడ ఉండాలి ఇదైతే. బట్ ఇక్కడైతే నేనే సెట్ చేశానన్నమాట. కిందేమో మా అమ్మాయి, నాయి గాజులు, దండలు అన్నీ ఉంటాయి కదా! అవన్నమాట. అందులో మాకు సంబంధించిన ఇద్దరికి ఉంటాయన్నమాట. మా వోడే చూడండి తీసి ఆడి ఎలా ఏసేసాడు అన్ని. ఎన్ని సార్లు సర్దినా గాని మా వోడు అంతే. పీకి పీకి పడేత్తాడు. అన్ని తీసిపోయి ఎన్నో పోయినాయి తెలుసా మా వోడి వల్ల. ఎక్కడేసాడో తెలియదు. కొన్నేమో తెంపేసాడు, కొన్నేమో ఇరగ్గొట్టేసాడు. అలా అయిపోవటం వల్ల ఇప్పుడైతే చిందరబందరగా అయితే ఉంది. అందరి ఇళ్ళలో ఇలానే ఉంటది కదా! చిన్న పిల్లలు ఉన్నారనుకోండి అన్నీ ఎక్కడ దాపెట్టుకోవాలా అనేది పెద్ద సమస్య కదా! ఇంకిటొచ్చేసి సిలిండరు. సిలిండర్ పక్కనే బియ్యం డ్రమ్ అన్నమాట. ఇంక దీని పక్కన ఒకటుంది చూసారా? ఇదొచ్చేసి చపాతీ రుద్దే అదేమంటారు బండ. అసలెంత బరువుంటదంటే చాలా బరువుంటది. కానీ చాలా సింపుల్‌గా అయితే రుద్దేసుకోవచ్చు చపాతీలకైతే. ఇంకా కింద రుద్దుకోకుండా దీని మీదయితే రుద్దేసుకుంటాము. చాలా మంచిగుందబ్బా! ఇదొచ్చేసి నా పరాయి కాకుండా ఏమంటారు పాలిష్ బండే మా అక్కిచ్చిందనమాట. బావుంటది. దీంట్లో బియ్యం డ్రమ్ మీద కళ్ళాలు బరువు ఎందుకు పెట్టిందంటే, బియ్యం ఊక కింద పోస్తున్నాడని చెప్పేసి దాని మీద కళాయిలు అయన్నీ పెట్టేసాము. పైనొచ్చేసి ఇంకా ఉప్పులు, కారాలు, మా వాడి హార్లిక్స్, పంచదార అలాంటియన్నీ పైన పెట్టేసాము. దాని పైనొచ్చేసి స్టాండ్ అన్నమాట. స్టాండ్‌లో ప్లేట్లు, గిన్నెలు ఇంకా అవన్నీ పెట్టేసాము. ఇదంతా మాకు చాలా అడ్జస్టబుల్ అయిపోయింది. స్పేస్ అయితే ఎక్కువ పట్టదు. ఇక్కడొచ్చేసి కప్పులు వాటికి సంబంధించినవి. ఇదొచ్చేసి రోలు. రోలు నాకిదొక పెద్ద డౌట్. దీన్ని ఇటు యూజ్ చేస్తారా? ఇటు యూజ్ చేస్తారా? అనేది నాకసలు అర్థమే అవ్వదు. చూసారా? ఇదొచ్చేసి మా అమ్మకి నచ్చి బాగా తెచ్చుకుందనమాట. 200 ఎంతో పడింది. బయట ఎప్పుడో వెళ్ళినప్పుడు తెచ్చుకుందంట. అదొచ్చేసి పట్టుకర్ర. పిల్లలకి స్నానం చేపించిన తర్వాత సాంబ్రాణి ఏస్తారు కదా! దానికోసం అన్నమాట అది. ఇక్కడొచ్చేసి నా బట్టలు. ఇంక నాకు సంబంధించినవన్నీ ఇందులోనే ఉంటాయన్నమాట. నైట్ డ్రెసెస్, నార్మల్ నైటీస్ ఇంకా అన్ని డ్రెస్సులన్నీ ఇక్కడే ఉంటాయి. ఇదొచ్చేసి కొత్త బట్టలన్నమాట. ఇప్పుడైతే ఇదంతా లోపల కదా! ఇప్పుడు బయట చూపిస్తాను. ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అదంతా లోపల. ఇదైతే బయటన్నమాట. ఇదొచ్చేసి ఇస్త్రీ బల్ల. మా డాడీ అంతకుముందు ఇస్త్రీ చేసేవాళ్ళు.
ఇప్పుడైతే చెయ్యట్లేదు. దీని కింద ఉన్న సంతానం మొత్తం మాదే అన్నమాట. బ్యాగ్, పెట్టె ఇవన్నీ కూడా మావే. ఇంక మేము వెళ్ళిపోతే గానీ ఇదంతా ఖాళీ అవ్వదు. చాలా ఇరుకిరుగ్గా ఉంది కదా! అందుకని చెప్పేసి ఇట్లా పెట్టేసుకున్నాం. చిన్నగా అయ్యేసరికి పెట్టలేదు. ఇంక ఇక్కడొచ్చేసి బట్టలు ఆరేస్తాం అన్నమాట. ఇందాకలా బెడ్‌షీట్ తీసి ఆరేసానన్నాను కదా! ఇదిగోండి ఉతికి ఆరేసామన్నమాట. ఇంక ఇదంతా బయట ఎంట్రింగ్ ప్లేస్ ఇలా ఉంటదన్నమాట. స్టార్టింగ్ లో బయట గేట్ ఇదంతా. మళ్ళీ మెయిన్ గేట్ దగ్గరే ఇంక ఇవన్నీ సామాన్లు. ఇటువైపు నుంచి వస్తే మా గది దగ్గరికి అయితే రావచ్చు. ఈ ఉయ్యాలు చూసారా? మేము చిన్నప్పుడు కూడా మాకు ఇలానే మా అమ్మ కట్టేదంట. మా పాప కోసం మా అమ్మ కట్టింది. అదేంటి మామూలు ఉయ్యాలు లేవా అంటే ఉంది. ఆ ఉయ్యాలు చూడండి మా వాడు ఎలా చింపాడు. చూపిస్తానండి. వాడు పెద్దవాడు కదా, చిన్న పిల్లలు తెచ్చింది ఎక్కడం వల్ల మా ఉయ్యాలు అయితే చినిగిపోయింది. సో దాంట్లో వేస్తే పాప జారిపోయిద్ది అని చెప్పేసి వేయకుండా వాడే ఆడుకుంటాడులే అని చెప్పేసి దాన్ని అలానే ఉంచేసాము. ఇంకెక్కువ శాతం పాపని మంచం మీదే పడుకోబెడతాం అన్నమాట. ఇప్పుడైతే ఎండగా ఉండడం వల్ల లోపల పడుకోబెట్టాను. ఇక్కడైతే వాటర్ క్యాన్స్, క్యాలెండర్లు అలాంటివన్నీ ఇక్కడ తగిలిస్తాము. వాషింగ్ మిషన్ లో బట్టలు అయితే వేసాను, అదైతే తిరుగుతుంది. వాషింగ్ మిషన్ పైనే ఒక మిర్రర్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంకా బ్రష్ చేసుకోవటం, తల దూకోవటం, నూనె పెట్టుకోవటం అన్ని ఇంక ఇక్కడే. ఇది వచ్చి వాటర్ ప్రూఫ్ బ్రష్ షీట్, బెడ్ షీట్ అన్నమాట. చిన్న పిల్లలు కదా, పాస్కెళ్ళినా లేకపోతే ఏదైనా తాగి కింద పోసినా బెడ్ పాడైపోకుండా ఉంటది అని చెప్పేసి దాన్ని ఆర్డర్ పెట్టాను. ఇంకా ఎక్కువ శాతం ఇక్కడే కూర్చుంటాం అన్నమాట మేము బయటనే. ఇంకా దుప్పట్లు అలాంటివన్నీ, దుండ్లు అవన్నీ ఇక్కడే పెట్టేసుకుంటాము. దీని వెనకాల ఒక బండ ఉంటది అనమాట. దాని మీదేమో ఇంకా కూర్చోవటం గాని, అంట్లు ఇంకా అన్ని ఉంటాయి కదా, అవన్నీ దాని మీద పెట్టేసుకుంటాం. ఇటు సైడ్ వచ్చేస్తే బకెట్లు కింద ఉన్నాయి కదా, అన్ని బొమ్మలు ఇంకన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాం. మీకు కూడా మా ఇల్లు నచ్చింది అని అనుకుంటున్నాను. మన వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇంకొంచెం సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్